వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో జరగబోతున్న ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా 2019కి ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్ల మోడీ పాలనలో పూర్తిగా మారిపోయిన కాశ్మీర్ మరోసారి కమలానికి అందుతుందా? కీలక ఎన్నికల బాధ్యతలు తెలుగు నాయకులకే ఇవ్వడంలో అంతర్యమేంటి? ఒకసారి చూద్దాం. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో బీజేపీ క్రమక్రమంగా తన బలాన్ని పెంచుకుంటున్నట్లు చెప్పుకోవచ్చు. 1987లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పటి నుంచి 2002 ఎన్నికలు మినహా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యతో పాటు ఓట్ల శాతాన్ని సైతం పెంచుకుంటూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ ఏకంగా 25 సీట్లు గెలుచుకుంది. మరో 7 రెండో స్థానంలో నిలిచింది. ఆ సమయంలో బీజేపీ అత్యధిక ఓట్ల షేర్ను సాధించింది. అప్పుడు పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2018లో బీజేపీ వైదొలగడంతో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన మొదలైంది. అయితే 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో ఆ రాష్ట్రం పూర్తిగా భారత్లో అంతర్భాగమైంది. అదే సమయంలో లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైంది. దీంతో రాజకీయ దృశ్యం పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బలం బాగానే పెరిగినట్లు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఏకమొత్తంగా అత్యధికంగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గమనిస్తే ఏకంగా 29 స్థానాల్లో ఆధిక్యత కొనసాగించిందని అర్థమవుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 7 పీడీపీ కేవలం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో నిలిచింది. అయితే 2019 నుంచి 2024కు పోలిస్తే కాంగ్రెస్ ప్రభావం 16 స్థానాల నుంచి 7 స్థానాలకు తగ్గింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, పీడీపీ వంటి పార్టీల కంటే మెరుగైన స్థితిలో బీజేపీ నిలిచినట్లు అర్థం చేసుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంతం కూడా కలిస్తే బీజేపీ మరింత లాభపడి ఉండేది. కానీ బీజేపీ ఎప్పుడూ దేశం కోసమే రాజకీయాలు చేస్తుందని కాశ్మీర్లో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే చెబుతాయి. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు చాలా వరకు మారాయి. ముఖ్యంగా టూరిజం బాగా పెరిగింది. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఇలా ఎన్నో సానుకూల పరిస్థితుల మధ్య బీజేపీ 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇటు ఈ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామ్ మాధవ్లను ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. గతం కంటే మెరుగైన ఫలితాలను ఆశిస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఎక్విప్మెంట్ విషయమే కాదండి, నిజంగా మన దగ్గర పూర్తి ఎక్విప్మెంట్ లేదు. కావాలంటే మీరు అన్ని విధాలా మన ఛానల్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 2, ఆర్థికంగా కూడా శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టం అవుతుంది. బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ఈ ఛానల్కి మినిమం 6 months to 1 year టైం పడుతుంది. అందుకే ప్యారలర్గా ఇట్స్ మీ నాత అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాము. అది కూడా మానిటైజేషన్ అయ్యి దాంట్లో కూడా కొంత యాడ్స్ వస్తే అవి ఇవి కలిపి ఎవరి సహాయం లేకుండా ఛానల్ని నడిపించాలి అని. మా ఛానల్ బ్రేక్ ఈవెన్ తర్వాత ఖచ్చితంగా మేము ఒకరికి సపోర్ట్ చేస్తాం. మీరు ఒకసారి మన ఫేస్బుక్ కూడా చెక్ చేసుకోవచ్చు. జర్నలిస్ట్ అవుతాను. గతంలో నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి నలుగురికి హెల్ప్ చేయడానికి నా జీవితంలో కొంత భాగం కేటాయించేదాన్ని. ఇప్పుడు నేను కొంతమందికి శాలరీస్ ఇస్తున్నాను. మన దగ్గర 5 members ఎంప్లాయీస్ ఉన్నారు. వీడియో ఎడిటింగ్ కానీ, ఎస్ఈఓ కానీ, కెమెరామెన్ కానీ ఇలాంటివి కావాల్సినవే. ఒక 5 members మన ఛానల్ నడుస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వడమే కష్టతరంగా ఉంది. కాబట్టి ఎలాంటి సేవా కార్యక్రమాలను కూడా చేయలేకపోతున్నది చాలా బాధగా ఉంది. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక అమ్మాయిగా 6 months to 1 year బ్రేక్ ఈవెన్ సాధించే ఒక ఛానల్గా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్ళగలను. అప్పటిదాకా దయచేసి జీతాల విషయం కోసం కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఆర్థికంగా చేయుతనియండి. అంటే అక్క ఇబ్బందులు వస్తే ఆపేస్తావా అంటే వెన్ను చూపేదే లేదు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి. కాకుంటే కొంత ఇబ్బందులు పడతానేమో అంతే. కానీ ఆ ఇబ్బందులు కూడా నాకు కలగకుండా మీ అందరూ నాకు సహాయం చేస్తారు, నిలుస్తారని నాకు తెలుసు. ఆర్థికంగా చేయుతనివ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 levels ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీకు తోచిన సహాయం ₹1 నుంచి మీరు ఏది చేసినా ఈ ఛానల్కి అది పెద్ద సహాయం. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయికి మీరు అందించిన చేయూతగా ఉంటుంది.
చేస్తారు అని ఆశిస్తున్నాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. దీంతో పాటు ఇట్స్ మీ నవత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై